హాయ్ గ్రీన్ డాక్టర్స్. మీరంతా అగ్రికల్చర్ చదువుదామని వచ్చారు. చాలామంది వ్యవసాయం చేసి ఏం సాధించలేకపోతున్నాం, అలాంటి వ్యవసాయం గురించి మీరు చదవడం ఏమిటని అంటున్నారు. సో మనం రైతులకు చేయూతనిస్తూ సహాయ సలహాలు ఇస్తూ వారి పురోగమన వృద్ధికి తోడ్పడడమే మన లక్ష్యం. రైతాంగం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఒక ఆర్టికల్ ద్వారా వివరించారు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ దట్ ఆర్టికల్. అది 2060వ సంవత్సరం. అప్పుడు రైతులు తగ్గిపోయారు, రైతాంగము తగ్గిపోయింది, పంట భూములు బీడు భూములుగా మారిపోయాయి. సో ప్రపంచం మొత్తటా ఆహార కొరత ఏర్పడింది. ఈ ఆహార కొరతను అధిగమించడానికి, పంటను పండించడానికి, ఆ పంటను శత్రు దేశాల నుండి రక్షించడానికి భారత ప్రభుత్వం ఒక ఆర్మీని నియమించింది. ఆ ఆర్మీనే గ్రీన్ ఆర్మీ. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధున సైనికు జయ హో సాయం చేసే సాయుధులు, జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు, జయ జయ జనతా. కెప్టెన్, అటు చూడండి. ఓ గాడ్! భయపడకు సోల్జర్, ఇవి న్యూట్రియంట్ ఎగ్జాస్ట్ ప్లాన్స్. మన శత్రువులు మనకు తెలియకుండా ప్లాంటింగ్ చేశారు. కెప్టెన్, వీటి వల్ల మనకు నష్టం ఎలా కలుగుతుంది? సోల్జర్, ఇవి న్యూట్రియంట్ ఎగ్జాస్ట్ ప్లాన్స్. ఇవి సాయిల్లో న్యూట్రియన్స్ గ్రహించి సాయిల్ సారవంతాన్ని తగ్గిస్తాయి. తద్వారా క్రాప్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఏమైంది సోల్జర్, ఆలోచిస్తున్నావు? నిన్న జరిగిన దానిని ఎలా నిర్మూలించాలి? సీ దేర్, దిస్ ఈజ్ ఎ సాయిల్ క్రాప్ డ్రోన్. ఇది సాయిల్లోని న్యూట్రియంట్ ఎగ్జాస్ట్ ప్లాన్ని ఐడెంటిఫై చేసి నిర్మూలించగలవు. సోల్జర్, ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. సోల్జర్, ఒకసారి ప్రాజెక్ట్ డెమో చూపించండి. ఓకే, గుడ్ సోల్జర్. ఎనీ ప్రోగ్రామ్స్ టుడే? వెదర్ అబ్నార్మాలిటీస్ చెక్ చేయడం కోసం రైస్ ఫీల్డ్ విజిట్ చేయాలి. కెప్టెన్, ఏంటి ఇది? తల తిరుగుతుంది, కళ్ళు సరిగా కనబడడం లేదు. సోల్జర్, బి అలర్ట్. శత్రువులు ఆర్టిఫిషియల్ వెదర్ అబ్నార్మాలిటీని క్రియేట్ చేశారు. ఇక సహించేది సోల్జర్. ఇక శత్రువులపై యుద్ధం ప్రకటించాలి. సమయం లేదు సోల్జర్. వార్ అండ్ క్లియర్ ద ఎనిమీస్. శత్రువులు మన దేశానికి తూర్పు వైపులో అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం యుద్ధ విమానాల ద్వారా వాళ్ళని కొలాప్స్ చేయాలి. సోల్జర్, అలా చేస్తే అది అధర్మ యుద్ధం అవుతుంది కదా. ధర్మం అధర్మం గురించి మాట్లాడడానికి ఇది ద్వాపర త్రైత యుగాలు కావు, ఇది కలియుగం. యుద్ధంకి సిద్ధం కండి. ఓకే సోల్జర్, యుద్ధ విమానాలు, డ్రోన్స్ యుద్ధానికి సిద్ధం చేయండి. సోల్జర్, యుద్ధం మొదలైంది. ఫైర్ డ్రోన్ ప్రవేశపెట్టండి. సోల్జర్, అటు హ్యాండ్ బుల్లెట్ను ప్రయోగించండి. సోల్జర్, యుద్ధ విమానాలు ప్రవేశపెట్టండి.
కెప్టెన్, మనకు ఎవరో స్పాట్ పెట్టారు. బి అలర్ట్. సోల్జర్, యుద్ధంలో గెలిచిన వాడిని వీరుడంటారు, యుద్ధంలో ఓడిన వాడిని దేవుడంటారు. భయపడకుండా యుద్ధం చేయి సోల్జర్. ఎస్ కెప్టెన్. కెప్టెన్ 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 కెప్టెన్. సోల్జర్, భయపడకు, మనం శత్రువులను జయించాం. సోల్జర్, రైతన్నలు తగ్గిపోయి రైతాంగాలు తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణం. కావున సోల్జర్, ఇప్పటి నుంచి రైతాంగాన్ని అభివృద్ధి చేయండి. జై హింద్. జై కిసాన్. స్టూడెంట్స్, భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మనం రైతన్నలకు అండగా ఉండాలి.